రాజు ఆఫీస్కి వెళ్ళే ముందు ఇంట్లో వాళ్ళందరి ముందు ఇలా అంటూ ఉంటాడు. రేపు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, అది నా జీవితానికి సంబంధించింది అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. అది విని కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి జీవితానికి సంబంధించింది అంటున్నారు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో బామ్మ అయితే ఏంటి చెప్పు నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ రాజు అయితే మాత్రం లేదు బామ్మ, అది రేపే చెప్తాను, అది ఇప్పుడు చెప్పను, అది నా జీవితానికి సంబంధించింది, నేను నిర్ణయం తీసుకున్నాక మరీ మార్చుకోను, ఎవరు ఎన్ని చెప్పినా సరే నా నిర్ణయాన్ని నేను మార్చుకోను బామ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అమ్మమ్మ గారు అయితే ఇలా అంటూ ఉంటారు. ఆ జీవితానికి సంబంధించిన విషయం అంటున్నావు కదా, అదేదో ఇప్పుడే చెప్పచ్చు కదా, రేపటి వరకు ఎందుకు అని చెప్పి అంటే, ఎందుకంటే కళావతి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉండాలమ్మా, వాళ్ళని పిలిపించాను, రేపు వస్తానని చెప్పారు అని చెప్పి అంటాడు. అది విని కావ్య, అపర్ణ, సుభాష్ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు రాజు ఏం చెప్పాలనుకుంటున్నాడో అని చెప్పి కావ్య అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక బామ్మ కూడా అలా ఆలోచిస్తూ ఉంటుంది. కొంపదీసి వీడు ఏం చెప్తాడో ఏంటో అని చెప్పి బామ్మ, కావ్య వాళ్ళిద్దరూ కూడా టెన్షన్ పడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.